హలో అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి హెడ్ ఓవర్ హీల్ ఎపిసోడ్ 5 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీళ్ళిద్దరు డాన్స్ చేస్తున్నప్పుడు అక్కడికప్పుడు జ్ఞానం వస్తాడు. వీళ్ళిద్దరిని ఒక దగ్గర చూసి షాక్ అయిపోతాడు జ్ఞానం. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని పార్క్ సుంగ్ అని అంటాడు. అని కామ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. పార్క్ సుంగ్ ఏమో జ్ఞాను జ్ఞాను అని పిలుస్తూనే ఉంటది. జ్ఞాను మాత్రం ఏం మాట్లాడకుండా కామ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతూనే ఉంటాడు. ఇంకా వెంటనే పార్క్ సుంగ్ కూడా అతని వెనకాలనే వెళ్తది. జ్ఞానేమో ఇంకా రిటర్న్ వెళ్తూ పార్క్ సుంగ్ ఇన్ని డేస్ అంతా ఫేక్ చేసిందా, ఇన్ని రోజులు మాడిందంతా అబద్ధమా అని చెప్పి చాలా బాధపడుతుంటాడు. నాకు యాక్సిడెంట్ అనేవి నా బ్యాడ్ ఫేట్, అవి ఎప్పుడు నా కోసం వెయిట్ చేస్తూనే ఉంటాయి. ఒక అమ్మాయి ఉన్నట్టుండి సడన్ గా నా లైఫ్ లోకి వచ్చేసింది, కానీ ఇన్ని రోజులు ఆ అమ్మాయి ఉన్నదంతా అబద్ధం అని చెప్పి చాలా బాధపడుతుంటాడు. ఇంకా వెనకాల పార్క్ సుంగ్ కూడా జ్ఞానం వెతుక్కుంటూ వస్తుంది. ఇంక ఇక్కడ జునూన్ జ్ఞానం కోసం అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడు. జ్ఞానం రాగానే జునూన్ అంటాడు, ఎందుకు ఇంత లేట్ చేసినావు అసలు నువ్వు అని. జ్ఞానం అంటాడు, నేను ఇప్పుడు తర్వాత మాట్లాడతా అంటాడు. కానీ జునూన్ మాత్రం వెనకాల నుంచి జ్ఞానం కొడతాడు. జ్ఞానం అంటాడు, మీరు నన్ను హేట్ చేసేదంటే స్టార్టింగ్ నుంచి హేట్ చేయండి, ఒకసారి మంచిగా ఒకసారి చెడుగా, ఎందుకు నాతో అలా ఉంటారు అని చెప్పి హేట్ చేస్తాడు. ఇంకా జ్ఞానం అని, మీరు నన్ను ఎంత హేట్ చేసుకుంటారో చేసుకోండి, మీరు నన్ను ఎంత హేట్ చేసినా నేనైతే ఏం చేయలేనని చెప్పి ఇంకా ఏడుస్తూనే ఉంటాడు జ్ఞానం. ఇంకా అంతలో అక్కడికి పార్క్ సుంగ్ వస్తుంది. జ్ఞానం ఏం మాట్లాడకుండా కామ్గా అలానే చూస్తూ ఉంటాడు. అక్కడ చుట్టుపక్కల గోస్ట్ ఉన్నాయని చెప్పి పార్క్ సుంగ్ చిన్న జ్ఞానం హ్యాండ్ అయితే పట్టుకుంటుంది. ఐఎమ్ సారీ అని చెప్తుంది అలానే ఏడుస్తూ. చుట్టుపక్కల గోస్ట్ ఉన్నాయని చెప్పి లేచి అక్కడ తన దగ్గర ఉన్న సాల్ట్ తోటి అక్కడ ఉన్న గోస్ట్ అన్నిటినీ కొడుతుంది. కొట్టి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మీరు ఇంకోసారి ఇక్కడ రావద్దని చెప్పి అరుస్తుంది. జ్ఞానం ఇంకా అలానే చూస్తుండిపోతాడు. అప్పుడు పార్క్ సుంగ్ చెప్తుంది, నిన్ను కాదన్నది, ఇక్కడ గోస్ట్ ఉన్నాయి వాళ్ళనన్నా అని చెప్తుంది. జ్ఞానం అంటాడు, నువ్వు ఏదైతే ఏంటి, నువ్వైతే షామానే కదా అని అంటాడు. ఇన్ని రోజు నన్ను ఇలా చూసి నీకు చాలా నవ్వొచ్చు ఉంటది కదా అని అంటాడు జ్ఞానం. అప్పుడు పార్క్ సుంగ్ అంటది, నేను నీకు స్టార్టింగ్ నుంచి చెప్దామని అనుకున్నా, కాకపోతే నీకు ముందు నుంచి షామాన్ అంటే నచ్చదు కదా, అందుకే చెప్పలే అని అంటది. నా చిన్నప్పటి నుంచి వింటున్నా, నీకు ఇప్పుడు మంచిగా అనిపించకపోయి ఉండొచ్చు, పెద్దగా అయితే సెట్ అయిపోతావు, లేదు అంటే నీకేదో కర్స్ ఉంది, ఇంకా కొన్ని రోజులైతే నువ్వు చనిపోతావు, ఇవన్నీ మాటలు నీకు వింటుంటే చాలా హ్యాపీగా అనిపించుండొచ్చు కదా అని జ్ఞానం ఇక్కడ పార్క్ సుంగ్ ని అంటాడు. పార్క్ సుంగ్ ఏమో ఆ మాటలన్నీ విని ఏడ్ చేస్తుంది. ఇంకా ఇక్కడే షామాన్స్ అందరు ఇక్కడ హాంటెడ్ హౌస్ వస్తారు. వాళ్ళు వచ్చే వరకు అక్కడ డోర్ ని ఒక డాల్ తోటి లాక్ చేసి ఉంటది అనమాట. ఇలా ఎవరు చేసింది అని చెప్పి ఇంకా అరుస్తా ఉంటారు. ఇంకా వీళ్ళే టాలిస్మాన్స్ అన్ని ప్రిపేర్ చేసి ఆ లోపలికి ఒక ఇన్సెక్ట్ కూడా పోకుండా ఉండాలని చెప్పి మొత్తం బిల్డింగ్ అంతా అంటించేస్తారనమాట. వచ్చిన షామాన్స్ అందరు కలిసి ఇంకా డాన్స్ చేసి వాళ్ళ రిచువల్స్ అన్ని కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయితే అయిపోతారు. ఇంటికి వచ్చేసిన తర్వాత స్పిరిట్ మదర్ తో అంటారు, ఎందుకంత భయపడుతున్నారు, ఏమోహా ఏమన్నా పార్క్ సుంగ్ చేసిందని భయపడుతున్నారా, ఎందుకంత ఆగమగం కాల్ చేస్తున్నారు అని అంటాడు. అప్పుడు వాళ్ళ ఆంటీ ఆ స్పిరిట్ మదర్ ఇద్దరు ఏం మాట్లాడుతున్నావు అని అంటారు. అతను అంటాడు, కాల్ లోపల నుంచే వినపడుతుంది, లోపలికి వెళ్ళండి అని అంటాడు. ఇంకా వాళ్ళ మదర్ లోపలికి వచ్చేసరికి పార్క్ సుంగ్ ఉంటుంది. ఏమైందని అడుగుతుంది. ఈరోజు నన్ను చాలా టెన్షన్ పెట్టినావు అని అంటది వాళ్ళ మదర్ పార్క్ సుంగ్ ని. పార్క్ సుంగ్ చిన్న హాంటెడ్ హౌస్ ఉంది కదా అక్కడ అనగానే వాళ్ళ మదర్ ఏమైంది అక్కడ అని అడుగుతుంది. జ్ఞానుకి తెలిసిపోయింది నేనే ఆ షామాన్ అని చెప్తారు. జ్ఞాను ఇక్కడ వాళ్ళ నాన్నమ్మతో దిగిన ఫొటోస్ అన్ని చిన్న నెయిల్ పాలిష్ రిమూవర్ పెట్టి రబ్ చేస్తూ ఉంటాడు. కానీ అనుకోకుండా అది కొంచెం ఫేడ్ అవుతుంది. ఇంకా చాలా బాధపడతాడు. ఇంకా యమోహా షామాన్ అన్నమాట, పార్క్ సుంగ్ అన్న మాటలన్నీ గుర్తు చేసుకుంటా ఉంటాడు. ఇవన్నీ నీ మంచి కోసం అని చెప్పి ఇద్దరు అలానే మాట్లాడతారు. అవన్నీ గుర్తు చేసుకొని ఇప్పుడు చాలా చిరాకు పడతా ఉంటాడు. ఇక్కడ పార్క్ సుంగ్ జ్ఞానుతో చెప్తుంది అనమాట, ఇంకొక 5 days నువ్వు నాతో ఉండు, తర్వాత నీకు కోపం వచ్చినా తిట్టబుద్దైనా ఏదైనా సరే నువ్వు నన్ను చేసేసే అని చెప్తుంది అనమాట జ్ఞానుని. జ్ఞాను ఏం ఆన్సర్ చేయకుండానైతే వెళ్ళిపోతాడు. ఇక్కడ ఈ షామాన్ వచ్చి స్పిరిట్ మదర్ ని అడుగుతాడు, పార్క్ సుంగ్ ని అడిగినవా, తనేమైనా యమోహాని కలిసిందా అక్కడ అని అంటాడు. అందరూ అక్కడ పార్క్ సుంగ్ రాగానే అతను ఈమె ఫోటో చూపించి ఈమెను కలిసినవా అంటే, నేను కలిసిన నిన్న ఆమెతోటి నేను అక్కడ డాన్స్ చేసిన అని చెప్తుంది. ఇంకా వాళ్ళ మదర్ ఆ షామాన్ ఇద్దరు ఈ మాటలు విని భయపడతారనమాట. ఇంకేమన్నా అన్నదా నిన్ను అంటే, నన్ను ఏమనలే అని చెప్తుంది. సరే ఇంకా నాకు స్కూల్ కి టైం అయిపోతుంది అని చెప్పేసి అని ఇంకా తొందరగా నేను వెళ్ళిపోతా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ పార్క్ సుంగ్ జ్ఞాను వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి వెయిట్ చేస్తూ ఉంటది. జ్ఞాను రాగానే గుడ్ మార్నింగ్ అని చెప్తా. జ్ఞాను ఏం మాట్లాడకుండా కామ్గా వెళ్ళిపోతాడు. ఇంకా తన వెనకాలనే పార్క్ సుంగ్ కూడా వచ్చేస్తుంది. ఇంకా జీహో కూడా అప్పుడే వస్తుంటాడు. వీళ్ళిద్దరిని చూసి ఆపుతాడు అనమాట. ఆపి ఏమైంది అసలు మీ ఇద్దరికని అడుగుతాడు. పార్క్ సుంగ్ ఏం కాలే అని అంటది. జ్ఞాను ఏమో ఏం మాట్లాడకుండా కామ్గా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అందరు లంచ్ చేద్దాం అని చెప్పి ఇక్కడ కూర్చుంటాడు. అప్పుడు వాళ్ళ టీం లీడర్ అంటే, మీ ఇద్దరు తొందరగా ప్యాచప్ అయిపోండి, లేదంటే మన ప్రాజెక్టే ఫెయిల్ అవుతుంది ఇప్పుడు మీ ఇద్దరు వల్ల అని అంటది. అప్పుడు పార్క్ సుంగ్ అంటే, మీ ఇద్దరు మేము గొడవ పడలే అని చెప్తుంది. వాళ్ళ టీం లీడర్ అంటే, నేను అంత పిచ్చిదాని లెక్క కనపడుతున్నా, మీరు ఖచ్చితంగా ఆర్గ్యూ చేసిరు అని అంటది. జీహో అంటాడు, మాకు అట్లీస్ట్ రీజన్ అన్నా చెప్పండి, మీరు ఎందుకు మాట్లాడుకుంటలేరు, ఏం ఆర్గ్యుమెంట్ జరిగిందో అని అంటాడు. ఈ టాపిక్ వల్ల నాకు కంప్లీట్ డే బాదర్ అవుతుంది అని అంటాడు. అప్పుడు జ్ఞానం అంటాడు, అసలు మీ గురించి ఏం కానే కాదని చెప్తాడు. అలా మాట్లాడకండి అని జీహో అంటాడు. ఇంకా జీహోని జ్ఞానం తీసుకొని పార్క్ సుంగ్ ఇద్దరిని పైకి తీసుకొచ్చి నేను షామాన్ని, కానీ నేను ఇంతవరకు అయితే ఎవరికి ఏం చెడు చేయలేదని చెప్తుంది. నాకు ఒక పార్ట్ టైం జాబ్ ఉందని చెప్పినా కదా, యాక్చువల్లీ ఆ పార్ట్ టైం జాబ్ నేనేం చేయను, నాకు 8 years వచ్చినప్పటి నుంచి అయితే చేస్తున్నాను ఇలా షామాన్ గా. అనుకోకుండా జ్ఞానం అయితే కలిసి నేను స్కూల్లో అతనితో ఫ్రెండ్షిప్ చేయాలైతే అనుకున్నాను, కానీ నేనైతే అతన్ని ఎప్పుడు చీట్ చేయాలి, అతన్ని మోసం చేయాలైతే అనుకోలే అని అంటది. సారీ జ్ఞానం, నేను నీకైతే అబద్ధం చెప్పినందుకు అని చెప్తుంది. జ్ఞానం అంటాడు, నేను నిన్న ఒకటి అడగచ్చా అని.
ఏంటి అని, నువ్వు నాతో అసలు ఎందుకు ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నావు అని అడుగుతాడు. అప్పుడు జిహో అంటాడు, అది కూడా ఒక క్వశ్చన్ అయినా, అలా ఇలా అడుగుతావు నువ్వు అసలు అని జ్ఞాను అని అంటాడు. జ్ఞాను ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. జీహో అడుగుదామని వెళ్తున్నా కూడా పార్క్ సింగ్ వద్దు అడగకు అని చెప్తాది జీహోని. అప్పుడు జీహో అంటాడు, అతను 21 days లో చనిపోబోతున్నాడు కదా, నువ్వు అదే విషయం చెప్పొచ్చు కదా అతనితోటి అని. పార్క్ సింగ్ అంటది, మనం కాపాడిన తర్వాత చెప్పాలి అలాంటివి, ఇప్పుడే చెప్పినా వాళ్ళని మనం భయపెట్టినట్టు అవుతుంది అని చెప్తుంది. ఇంకెన్ని డేస్ ఉంది అని అడిగితే అప్పుడు పార్క్ సింగ్ అంటది, ఇంకొక 5 days ఉంది అంతే అని చెప్తాది. జిహో అంటాడు, ఏంటి ఇంకా 5 days ఉన్నాయా అని అంటాడు. ఇంక ఇక్కడ ఎమో అని వెతకడానికి అని చెప్పేసి మదర్ వెళ్తుంటది. అప్పుడు ఈ షామాన్ అంటాడు, మీ పవర్స్ అని పోయినాయా, ఎందుకు వెతుకుతున్నారు, వేస్ట్ గా దొరకదులేనని చెప్తాడు. నేనైతే నా ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అందరికి కాల్ చేసి అడిగినాను, ఎవరికి తెలియదని చెప్పిరు అని అంటాడు. ఇంకా ఆమె చాలా సీరియస్ ప్రిపరేషన్స్ చేసుకుంది. ఏంటి అంటే తన నెంబర్ అనేది స్విచ్ ఆఫ్ చేసేసింది, తన ప్రాపర్టీస్ సేల్ చేసేసింది, ఎవరితో కాంటాక్ట్ లో లేదు, ఎందుకంటే ఆమెను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి ఆమె ఏదో అయితే చేయబోతుంది అని అంటాడు. ఇంక ఇక్కడ వీళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు వీళ్ళ టీమ్ లీడర్ చెప్తారు, ఈ రోజు అయితే మీరు ఆర్చర్ ప్రాక్టీస్ కి వెళ్ళదు, మన ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకోవాలి మనం అని చెప్తాది జ్ఞానుకి జీహోకి. ఇంకా సరే అని చెప్పేసి జీహో జ్ఞానం తీసుకొని పదా అని చెప్తుంటాడు. జీహో పార్క్ సింగ్ కి మాటిస్తాడు అనమాట, ఏమనంటే ఈ 5 days నేను జ్ఞానాన్ని ప్రొటెక్ట్ చేస్తా అని చెప్తాడు. ఇంకా అతనికి ఇప్పుడు తోడంటే ఎవరు ఉండరు కాబట్టి అది ఇప్పుడు నేను ఉంటా అని చెప్పి జీహో సపోర్ట్ చేస్తాడు అనమాట. ఇంకా వీళ్ళు వెళ్తుంటే పార్క్ సింగ్ వీళ్ళ ఫ్రెండ్ కాల్ అలానే చూస్తుంటది. అప్పుడు ఆమె అంటది, ఎందుకు నా కాల్ని అలా చూస్తున్నావు అని చెప్పి. అదేం లేదు పదా వెళ్దాం అని చెప్పేసి అని పార్క్ సింగ్ అంటది. కానీ పార్క్ సింగ్ మాత్రం వాళ్ళ ఫ్రెండ్ కాల్ పైన ఆ బేబీ సోల్ కనపడుతుంటది. అదైతే ప్రెసెంట్ పడుకుంది కాబట్టి ఏం డిస్టర్బెన్స్ ఉండదులే అనుకుని ఇంకా పదా అని చెప్పేసి ఇంక ఇద్దరు కలిసి వెళ్తుంటే ఇంక ఇక్కడ ఒక ఆమె వాళ్ళ పాప కనిపించట్లే అని చెప్పేసి వచ్చి వీళ్ళ ఫ్రెండ్ ని జుట్టు పట్టుకొని కొట్టేస్తుంది. పార్క్ సింగ్ చిన్నగా ఆపుతుంది అనమాట, ఎందుకు కొడుతురు అని చెప్పి. ఆమె అంటది, ఈమె నా పాపని తీసుకెళ్లిపోయింది అని చెప్పి ఏడుస్తా ఉంటది అనమాట ఆమె మన కొట్టుకుంటా. ఇంత గొడవ వల్ల ఉన్నట్టు ఏమైతుందంటే ఆ పడుకున్న బేబీ లేచేస్తుంది అనమాట. ఇంకా లేచింది చూసి పార్క్ సింగ్ ఇంకా చాలా భయపడుతుంటది. ఇంకా వీళ్ళు వచ్చి కూర్చున్న తర్వాత బేబీ చూస్తూ ఉంటది. పార్క్ సింగ్ వాళ్ళ ఫ్రెండ్ అని చూసి పీకబూ అని చెప్తుంటది, కానీ యాక్చువల్లీ బేబీ కోసం చెప్తుంటది తన. వాళ్ళ ఫ్రెండ్ మాత్రం తన కోసం చెప్తుంది, ఏంటి ఈమె ఏంటి ఇంత వియర్డ్ గా చేస్తుందని అనుకుంటది. కానీ ఆ బేబీ మాత్రం చిన్నగా ఏడవడం స్టార్ట్ చేసేస్తుంది. అది చూసి పార్క్ సింగ్ తొందరగా జ్ఞాను దగ్గరికి వెళ్తుంది అనమాట. జ్ఞాను చేతిలో అనుకోకుండా ఒక కప్ ఉంటుంది. బేబీ ఏడవడం వల్ల ఆ కప్ అనేది బర్స్ట్ అవుతుంది అనమాట. అలా బర్స్ట్ అయిపోయి అనుకోకుండా జ్ఞాను చేతిలో అది పగిలిపోతుంది అనమాట. ఇక్కడ పార్క్ సింగ్ తన చెయ్యి పట్టుకున్నాక కూడా అది పగలడం తోటి పార్క్ సింగ్ ఒక అర్థమవుతుంది, తన పవర్స్ ఇంకా పని చేయట్లేవు అని చెప్పి. ఇంకా అందరు చెయ్యి బ్లీడ్ అయిందని చెప్పి వచ్చి చూస్తా ఉంటారు. అంతలోపు వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆమె, నా వర్క్ అయిపోయింది నేను ఇంకా వెళ్ళిపోతా అని చెప్తుంటది. అలా టీమ్ లీడర్ ఏమో అలా వెళ్తాం, మన వర్క్ ఇంకా అయిపోలే కదా అంటే, నాది అయిపోయింది ఇదిగో చూడు అని చెప్పేసి అని చూపిస్తుంది. ఇంకా బయటికి వచ్చేసిన తర్వాత పార్క్ సింగ్ ఆమెతో అంటది, నేను నీతో మీ ఇంటికి రావచ్చా అని. ఆమె మా ఇంటికి ఎందుకు అని అంటే, నువ్వు టెక్ చేసినావు కదా అది ఎలా చేసినావు నేను నేర్చుకుంటా అని చెప్పి అని ఇంక ఇద్దరు కలిసి ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళ ఇంట్లో చాలా డాల్స్ ఉంటాయి అనమాట. పార్క్ సింగ్ అది చూసి, ఏంటి నీ దగ్గర ఇన్ని డాల్స్ కలెక్షన్ ఉన్నాయని అంటది. ఇంకా అప్పుడు అర్థమైతుంది ఆ బేబీ కనెక్షన్ అనేది అక్కడున్న ఒక బేబీ డాల్ తోటి కనెక్ట్ అయి ఉంటది అనమాట. అది ఇప్పుడు పార్క్ సింగ్ కి అర్థమైతుంది, ఓకే ఈ కనెక్షన్ అనేది ఈ డాల్ కి ఈ బేబీ కనెక్ట్ అయింది, అలా ఇప్పుడు ఈ బేబీ గోస్ట్ అనేది ఈమెతోటి తిరుగుతా ఉంది అనేసి అని అనుకుంటది. ఇంకా పార్క్ సింగ్ వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంది అనమాట, ఈ డాల్ ని నాకు ఇస్తావా అని చెప్పి. ఆమె అంటది, ఇది నా బేబీతో సమానం నేను అస్సలు ఇవ్వను అని అంటది. అది విని పార్క్ సింగ్, నేను నీకు కావాలంటే 1 million అయినా ఇస్తాను, నాకు ఈ డాల్ ఇచ్చేసి అని ఆమె, నేను అస్సలే ఇవ్వను, ఇది మనీతో కొనాలనుకుంటున్నాను, నేను అస్సలే ఇవ్వను నీకు అని అంటది. ఇంకా బాబు ఏడవడానికి ట్రై చేస్తాడు. అది చూసి పార్క్ సింగ్ వద్దులే అని చెప్పేసి ఇంకా తొందరగా అక్కడ నుంచి బయటకైతే వచ్చేస్తుంది. జ్ఞాన అయితే ఇక్కడ పార్క్ సింగ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు అన్నమాట. ఇన్ని రోజులు ఆమె చేసి నాతో ఫ్రెండ్షిప్ కూడా కాదు అట్లా అని చెప్పి నా మీద పిటి కూడా చూపించలేదు, ఇదంతా షామాన్ రిచువల్స్, నేను ఏడుస్తే వాళ్ళు చూడాలనుకున్నారు, అందుకే ఇన్ని రోజులు ఇలా చేసింది అని చెప్పి బాధపడుతుంటాడు. పార్క్ సింగ్ ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటది. అప్పుడు షామాన్ వస్తుంది. ఏమైంది అంటే అప్పుడు ఆమె చెప్తుంది, నా పవర్స్ అన్ని పోయినాయి అని చెప్తుంది. నా హ్యూమన్ టాలిస్మాన్ అయితే పోయింది అని అంటది అతనితోటి. ఇంకా బేబీ గోస్ట్ ఆమెతో స్ట్రక్ అయింది కదా, చాలా పవర్ఫుల్ గా ఉందని చెప్తారు. ఇలా నా డాల్ ని తెచ్చుకోవాలి అని అంటది. అప్పుడు షామాన్ అంటాడు, నీ పవర్స్ అయితే వర్క్ చేయలేదు, ఎవరి మీద నువ్వు షామాన్ అని తెలిసిన అతని మీద, అలా అయితే అసలు నీ పవర్స్ ఎప్పటి నుంచి పని చేయట్లేదో ఆ విషయం నీకు తెలీదు, ఫస్ట్ అది తెలుసుకోని అంటాడు. ఒకవేళ ఆ బేబీ గోస్ట్ అనేది స్ట్రాంగ్ గా ఉన్నా వీక్ గా ఉన్నా టాలిస్మాన్ అయితే అన్ని ఒకటే అని అంటాడు. సరే అయితే నేను కొత్త టాలిస్మాన్ రాసివ్వనా అని అడుగుతాడు. నానైతే ఇంటికి వచ్చి ఇంక ఇక్కడ పార్క్ సింగ్ ఇచ్చిన లిప్ బామ్ తీసుకొని అక్కడ డస్ట్బిన్ లో పడేస్తాడు. ఇంకిక్కడ వీళ్ళ ఫ్రెండ్ ఏమో నిద్రలో చాలా భయపడుతుంటది, ఎందుకంటే ఆమెకు అన్ని నైట్ మేట్స్ వస్తుంటే ఆ బేబీ ఏడవడం వల్ల. ఆ బేబీ ఏడుస్తున్నంత సేపు ఈమెకి స్వెట్ ఇలా వచ్చేస్తుంటది చాలా భయంతో. ఇంకా నెక్స్ట్ డే స్కూల్లో బేబీ క్లాస్ లో ఏడుస్తా ఉంటది. ఏడుస్తుంటే క్లాస్ లో ఉన్న వాళ్ళ అందరికి హెడేక్ వచ్చేస్తుంటది అనమాట. పార్క్ సింగ్ వెంటనే జ్ఞానం చూస్తుంది. జ్ఞానుకి కొంచెం నెక్ పెయిన్ వస్తున్నట్టు అవుతుంది. ఇంకా అతని చేతికి ఆల్రెడీ దెబ్బ దాకుంటది కదా, అనుకోకుండా అది కూడా బ్లీడ్ అయిపోతుంటది.
అది చూసుకొని తొందరగా ఇంకా నర్సింగ్ రూమ్ కి వెళ్ళిపోతా అని చెప్పి వెళ్తుంటాడు. పార్ట్ సింగ్ మాత్రం అలానే చూస్తుండిపోతుంది చాలా భయంతో. ఇంకా బేబీని చూస్తుంది. ఆ బేబీని చూసే వారికేమో ఆ బేబీ ఏమో నవ్వుతా ఉంటది అనమాట. ఎందుకంటే జ్ఞానికి బ్లీడ్ అయి వెళ్తున్నాడు అని చెప్పి. అప్పుడు ఇంకా పార్ట్ సింగ్ అనుకుంటది ఎలా అయినా సరే సాల్వ్ చేయాలని అనుకుంటది. ఇంకా లంచ్ టైం కి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఏమైంది ఏం ఆలోచించి ఆ డాల్ నాకు ఇస్తావా అని అడుగుతుంది. మేము ఇవ్వ అని చెప్పినా కదా అనగా పార్ట్ సింగ్ మనీ ఇస్తా అంటది. అనగానే ఆమెకు కోపం వచ్చి ట్యాప్ కింద చేపెట్టి ఇంకా పార్ట్ సింగ్ మీద వాటర్ వేస్తుంది. ఇంక ఇక్కడ వీళ్ళ గ్రూప్ అందరు ఇక్కడ కూర్చున్న వీళ్ళ టీమ్ లీడర్ అంటది డూయర్ నువ్వు ఎందుకు పార్ట్ సింగ్ మీద వాటర్ పోసినావు అని అడుగుతుంది. పార్ట్ సింగ్ అంటది నేను బానే ఉన్నా ఏమొద్దు అని అంటది. జ్ఞానం ఇంకా వేరే బుక్ కావాలని చెప్పి పక్కకి వెళ్తాడు. ఇంకా పార్ట్ సింగ్ కూడా జ్ఞానంతో మాట్లాడదామని చెప్పి పక్కకి వెళ్తుంది. అప్పుడు ఆమంటది నీది చాలా బ్యాడ్ టేస్ట్ నేను నీకు అస్సలు ఇవ్వ డాల్ అని అంటది. అది విని వెనకకి తిరిగి చూసేవారికి ఆ బేబీ ఆల్మోస్ట్ ఏడ్చేలాగా ఉంది. వెళ్ళి జ్ఞానం సేవ్ చేయాలని చెప్పి తన పవర్స్ వర్క్ అయినా కాకుండా ఎలా అయినా ట్రై చేయాలని చెప్పి చిన్న జ్ఞానం చేయి పట్టుకుంటది. జ్ఞానం ఏం చేస్తాడంటే తను డైరెక్ట్ హగ్ చేసేసుకుంటాడు. నువ్వు నా మీద పెళ్లి చేస్తున్నావని తెలుసు నాకు, ఇలానే కదా ఇన్ని డేస్ నువ్వు నా మీద చేసిన అని అంటాడు. నాకు నీ గురించి ఎక్కువగా తెలీదు, కాకపోతే షామన్స్ గురించి అయితే నాకు బాగా తెలుసు అని అంటాడు. ఇంకా బేబీ ఏడ్ చేస్తుంటది. ఇదంతా అసలు నీకు చాలా కష్టంగా ఉండొచ్చు కదా అని చెప్పేసి అని పార్క్ సింగ్ అనుకుంటా ఉంటది. కానీ ఇంకా బేబీ ఏడవడం లైబ్రరీలో ఉన్న బుక్ షెల్ఫ్స్ అన్ని ఒకదాని మీద ఒకటి పడి ఇక్కడ పార్క్ సింగ్ మీద పడిపోతున్నాయి అని చెప్పి జ్ఞాను అటు సైడ్ తిరిగి పార్క్ సింగ్ మీద పడకుండా ఆపుతాడు అనమాట. ఆపి అనుకోకుండా జ్ఞాను తిరిగితే ఇంకా జ్ఞాను మీద పడిపోతుంది ఆ ర్యాక్ అంతా. ఇంకా అట్లా ఇద్దరు కింద పడతారు. జ్ఞాను ఇంకా అలా పడిపోయింది చూసి పార్క్ సింగ్ అనుకుంటది ఇంకా నా పవర్స్ పనిచేయట్లేదు, నేను కూడా నేను కాపాడలేను అని అనుకొని ఏడ్ చేస్తుంది. ఇంకా జ్ఞానుని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. జీహో వస్తాడు. వచ్చి పార్క్ సింగ్ నువ్వు రెస్ట్ తీసుకోకుండా నువ్వేం చేస్తున్నావు అని అంటాడు. నాకేం కాలేదు అని పార్క్ సింగ్ అంటారు. వీళ్ళు ఇంక ఇలా మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు ఆర్చరీ సార్ వస్తాడు. వచ్చి జ్ఞానం మీద పడుకొని ఏడుస్తా ఉంటాడు అనమాట. వీళ్ళు ఇంకా బయటికి వచ్చి మాట్లాడుకుంటారు. పార్క్ సింగ్ జీహోతో చెప్తా నా పవర్స్ పైన ఇంకా వర్క్ చేయట్లేదు అని. ఇంకా అతను ఎంత టచ్ చేసినా కూడా నా పవర్స్ అయితే ఏమి పని చేయట్లేవు అని అంట. మేబీ నన్ను జ్ఞాను డిస్లైక్ చేస్తుండే కదా అందుకే నా పవర్స్ వర్క్ చేయట్లేవు అనుకుంటా అనేసి అని అంటారు జీహోతో. ఎవరైనా మనతోటి ఎంత మంచిగా ఉన్నా సరే నువ్వు వాళ్ళని హేట్ చేస్తూనే ఉంటావు, ఒక్కసారి నచ్చకపోతే అని అంటది. వాళ్ళు ఏం చేసినా కూడా నీకైతే నథింగ్ అన్నట్టే బిహేవ్ చేస్తారు కదా అని అంటది. జీహో అంటాడు ఎందుకంత డ్రామాటిక్ గా బిహేవ్ చేస్తున్నావు అని అంటాడు. ఆయన నేను దొరికిపోయినప్పుడే వేరే దారి వెతకాల్సింది, ఇంకా ఇలానే ఉన్నా అని అంటది. నేనే అతనికి పర్సనల్ గా తాలిస్మాన్ పర్సన్ లాగా ఉండాలనుకున్నాను కానీ ఉండలేకపోయినా అని అంటే చాలా గ్రీడీగా బిహేవ్ చేసిన తన లైఫ్ లో నేను ఒక ఇంపార్టెంట్ పర్సన్ లాగా ఉండాలనుకున్నాను అని అనగానే అప్పుడు జీహో అంటాడు మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అంటాడు. అప్పుడు పార్క్ సింగ్ అంటారు నేను ఏదో ఒక దారి అయితే వెతుకుతాను కానీ ఇప్పటికైతే ఈ తాలిస్మాన్ జ్ఞాను ఫోన్ పౌచ్ లో అయితే పెట్టు అని చెప్తాది. ఇంక ఇక్కడ జీహో లోపలికి అయితే జ్ఞానుతో మాట్లాడుతుంటాడు. డాక్టర్ కూడా డిజీనెస్ తగ్గితే డిశ్చార్జ్ చేయొచ్చు అని చెప్తాడు. జీహో అంటాడు సరే అయితే మనం ఇంకా ఇంటికి వెళ్దాం పదా అని అంటాడు. వాళ్ళ సార్ కూడా అంటాడు అవును చూసుకో జీహోన్ మంచిగా అని. వాళ్ళ సార్ నేనే బిల్ కడతా అని వస్తాడు. బిల్ చూసేవారికి 5 lakhs వన్ అయితే ఏంటి వన్ డేకి ఇంత బిల్ అని షాక్ అవుతాడు. ఇంక ఇక్కడ పార్క్ సింగ్ అంటది తాలిస్మాన్ అయితే రెడీ అయిపోతున్నాయి అని. కానీ ఇక్కడ షామాన్ ఏమో 100 తాలిస్మాన్ అనేది ప్రిపేర్ చేస్తుంటాడు అనమాట. ఆ బేబీకి వస్తే చాలా పెద్ద ప్రాబ్లం అని అనుకుంటది. అంతలోపు ఎవరు అప్పుడే లోపలికి వస్తుంటారు. ఆమె అంటది నా కూతురికి దయ్యం పట్టింది కొంచెం ప్లీజ్ మీరే ఎలా అయినా వదిలేయాలి అని చెప్తది. ఇప్పుడు వాళ్ళ మదర్ చెప్తది నా కూతురు రోడ్ సైడ్ ఒక డాల్ ని తెచ్చుకున్న ఆ డాలే తన బేబీ అని చెప్పింది. ఆ డాల్ బాలే అని చెప్పేసి నేను బయట పడేసినాయి మాకు అనుకోకుండా మిస్క్యారేజ్ అయ్యిండే అని చెప్తది. మాకు దయ్యం పట్టింది కాబట్టి కొంచెం ప్లీజ్ ఎలా అయినా మీరే వదిలించాలని చెప్తుంటది ఈమె. ఇప్పుడు ఆ డాల్ ని వెతుక్కుంటూ చెత్త పడేసిన దగ్గరల్లో వెతుకుతా ఉంటుంది ఆ డాల్ కోసం అని చెప్తది. ఇంకప్పుడు పార్క్ సింగ్ చెప్తది మీ కూతురికి అసలు దయ్యం పట్టలేదు, ఆమెను మీరు హాస్పిటల్ తీసుకెళ్ళండి అని అంట. ఆమె అంటది మీరు తప్పు చెప్తుంది అని. అప్పుడు పార్క్ సింగ్ అంటది నేను ఒక్కసారి చూడగానే చెప్పగలుగుతాను ఆమెకు దయ్యం పట్టలేదు, ఇంకా దయ్యాలు ఇలా మైండ్ కంట్రోల్లో లేని వాళ్ళకి పట్టదు, ఎందుకు అంటే అది పట్టినా కూడా మైండ్ కంట్రోల్ చేయలేదు కాబట్టి అని చెప్తది. ఇంకా పార్క్ సింగ్ కి అప్పుడు గుర్తొస్తుంది వాళ్ళ ఫ్రెండ్ ని పట్టుకొని కొట్టింది కదా తన దగ్గర బేబీ ఉంది కదా ఆ బేబీ మా బేబీ కావచ్చని. ఇంకా ఆ డాల్ ఏ కలర్ లో ఉందని అడుగుతుంది. అంటే బ్లూ కలర్ అని. దాని డ్రెస్ సరిగా లేదు, అది చూడ్డానికి కూడా చాలా పాతగా ఉంది కదా అని. అవును అని చెప్పేసి అని ఈమె కూడా అంటది అనమాట. ఇంకా తన సైజ్ కూడా కొంచెం చిన్నగా ఉంటది అని చెప్తది. అది విని పార్క్ సింగ్ సరే అయితే నేను తీసుకొస్తా అని చెప్పేసి అని ఇంకా తొందరగా ఇంక ఇక్కడ వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. బెల్ కొట్టి నేను డూయాన్ వాళ్ళ ఫ్రెండ్ ని కొంచెం డోర్ తీయండి అని చెప్తే వాళ్ళు అంటారు నాకు అసలు ఫ్రెండ్సే లేరని డూయాన్ అంటది. అప్పుడు మాస్క్ తీసి నేను పార్క్ సింగ్ డోర్ తీయని చెప్తది. అది విని ఆమె ఇంకా వెంటనే బయటికి వచ్చేస్తుంది ఇక్కడికి. ఆమె అంటది ఏమన్నా డ్రామా నుంచి ఇక్కడికి వచ్చినావా అని అంటది. అప్పుడు పార్క్ సింగ్ అంటది నేను షామాన్ అని చెప్తుంది ఆమెతోటి. జ్ఞాను కూడా ఇంక ఇక్కడ గేమ్ ఆడలేకపోతాడు ఎందుకంటే తన చెయ్యి అనేది చాలా పెయిన్ వస్తుంటది. ఇంక ఇక్కడ జీహో జ్ఞాను ఫోన్ కేస్ లో బ్యాక్ సైడ్ ఆ తాలిస్మాన్ అనేది పెట్టడానికి ట్రై చేస్తుంటాడు. అంతలోపు హెచ్ అన్న నెంబర్ నుంచి కాల్ వస్తుంది. అనుకోకుండా చేయి తగిలి కాల్ ఆన్సర్ చేస్తాడు. అంతలోపు అక్కడ జ్ఞాను వస్తాడు. ఏం చేస్తున్నావు అని అంటాడు.
జీహో అంటాడు నీకు కాల్ వచ్చింది హెచ్ అనే నెంబర్ నుంచి అని చెప్తాడు. అది కావాలని ఆన్సర్ చేయలే అని అంటాడు. అంత ఇంపార్టెంట్ కాలా అని అంటాడు. జ్ఞానం ఏం మాట్లాడుకుని ఇంకా బయటికి వెళ్ళిపోతుంది. ఇంక ఇక్కడ పార్క్స్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ తో ఆ డాల్ లో ఒక బేబీ గోస్ట్ ఉంది, అది నాకు ఇచ్చేసే అని చెప్తుంది. ఆ డాల్ నీ దగ్గర ఉన్నంతసేపు నువ్వు చాలా సఫకేటెడ్ గా, నాషియస్ గా, ఇంకా హెడేక్ తో సఫర్ అవుతుంటావు అని చెప్తుంది. కానీ నైట్ కూడా నీకు సరిగ్గా నిద్ర పట్టదు, ఆ నైట్ మేట్స్ వస్తా ఉంటాయి అని, ఇవన్నీ నీకు ఈ బేబీ డాల్ వల్లే వస్తున్నాయి, సో అందుకే ఈ బేబీ డాల్ నాకు ఇచ్చేసి అని చెప్తుంది. ఇంకా పార్క్ సింగ్ అంటది ఆ డాల్ అయితే నేను నీ దగ్గర ఇప్పుడు కొనట్లేను అని చెప్తుంది. అప్పుడు ఆమె అంటది ఎందుకు సడన్ గా ఇప్పుడు నీ ట్రూ కలర్స్ చూపిస్తున్నావు అని అంటది. అప్పుడు పార్క్ సింగ్ అంటది బేబీస్ ని మనం అంత ఈజీగా పైకి పంపించలేము, ఎందుకంటే మనం వాళ్ళతోటి కమ్యూనికేట్ చేయలేం కాబట్టి. ఇంకా వాళ్ళు ఏడ్చినప్పుడల్లా నువ్వు కామ్ గా ఉంచలేవు, అందుకే వాళ్ళు ఊరికే ఏడుస్తూ ఉంటారు, దీన్ని ఊరికే పెట్టేలాగా నేను ఇప్పుడు ఒకరిని చూసినాను, సో అందుకే నాకు ఇచ్చేసి అని చెప్తుంది పార్క్ సింగ్. ఇంకిక్కడ జ్ఞాను కాల్ మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు అనుకునే దానికన్నా నేను ఇంకా చాలా అన్హ్యాపీగా ఉంటా అని చెప్తాడు. నువ్వు అస్సలే వర్రీ అవ్వకు, నాకైతే ఎప్పటికీ మంచి జరగదు, ఈ విషయం నీకు తెలుసు అని అంటాడు. ఇవన్నీ మాటలు జీహో వింటా ఉంటాడు. ఏడోక అని చెప్తా ఉంటాడు జ్ఞాను ఆమెతోటి కాల్లో. ఇంకా సారీ నేను నీ విషయంలో అని చెప్తాడు ఆమెతోటి అని చెప్పి ఇంకా కాల్ పెట్టేస్తాడు. అప్పుడు జీహో వెళ్తాడు అనమాట జ్ఞాను దగ్గరికి. నేను వినాలని అనుకోలేదు కానీ అనుకోకుండా విన్నా, అసలు ఆమె ఏడుస్తూ నీకెందుకు కాల్ చేసిందని అడుగుతాడు జ్ఞానుని. నేను అన్హ్యాపీ చేయడానికి అనేసి అని జీహో అంటాడు. నువ్వు అసలు అయినా అలాంటి కాల్స్ ఎందుకు ఆన్సర్ చేస్తున్నావు అని అడుగుతాడు. దేని గురించి అని అడుగుతాడు జ్ఞానుని. అప్పుడు జ్ఞాను అంటాడు అనమాట ఆమె చాలా మంచిది, నా వల్లే ఆమె అలా అయిపోయింది అని చెప్తాడు జ్ఞాను. అందుకే మీ ఇద్దరు కూడా నా వెనకాల పడకండి ఇంకా అని చెప్తాడు. నువ్వు ఎలా అయినా చేయగలుగుతావు అది చెయ్యి అనేసి అని అంటాడు జీహోని. ఒకవేళ నిజంగా నేను గనక విడిచిపెడితే ఎలా అని చెప్పేసి అని జీహో అనుకుంటాడు ఇక్కడ జ్ఞానుని. ఇంకిక్కడ పార్క్ సింగ్ వాళ్ళ ఫ్రెండ్ ని బెదిరిస్తుంటది. నా డ్రెస్ చూసి నీకు అర్థమైపోయి ఉంటది, నువ్వు ఇవ్వకపోయినా నేను నీ దగ్గర నుంచి ఎలా ఫోర్స్ఫుల్ గా తీసుకుంటా అని చెప్తుంది. లేదు నేను తీసుకోకపోయినా కూడా నువ్వు చాలా సఫర్ అవుతావు అని చెప్తాది ఆమెతో. అదేం నిన్ను చంప, కానీ ఇంకొకరు దానికోసమే బ్రతుకుతున్నారు, వాళ్ళు చనిపోతారు ఇది కనుక దొరకకపోతే అని చెప్తారు. నీకైనా చాలా డాల్స్ ఉన్నాయి, ఈ డాల్ ఇచ్చేయడం నీకేం పెద్ద అది కాదని చెప్తా. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంది మా మదర్ అనుకోకుండా ఒకరోజు డాల్ పడేస్తే ఆమెకు దొరికింది అది, అలా ఆమె తీసుకుంది, మళ్ళీ తర్వాత అనుకోకుండా నాకు రోడ్ మీద కనపడ్డది, సో మళ్ళీ నేను తెచ్చేసుకున్నాను, అలా నాకు ఈ డాల్ అంటే చాలా ఇష్టం అని చెప్తాది. ఇప్పుడు ఈమె పార్క్ సింగ్ అంటే నీ డాల్ కి ఏం కాదు, ఆమె నీకని ఇంకా జాగ్రత్తగా చూసుకుంటది డాల్ అని చెప్తా. ఇంకా ఆ బేబీ కూడా చాలా హ్యాపీగా ఉంటది. ఇంకా పార్క్ సింగ్ ఆ బేబీని తీసుకొని ఇంటికైతే వచ్చేస్తది. తను ఇంటికి వచ్చే వరకు ఇంక ఇక్కడ జీహో వెయిట్ చేస్తా ఉంటాడు పార్క్ సింగ్ కు. జ్ఞానుకి ఏమైనా అయిందా నా కోసం ఎందుకు వెయిట్ చేస్తాం పార్క్ సింగ్ అడుగుతాడు. జీహో అంటాడు ఏదో జరగబోతుంది అని అంటాడు. ఇంకా జ్ఞాని కోసం నేను హ్యూమన్ తాలిస్మాన్ అయితా అని చెప్తాడు పార్క్ సింగ్ తో. ఇంక ఇక్కడ జ్ఞాను వాళ్ళ నానమ్మ ఫోటో పైన రాసిని అన్ని రిమూవర్ తోటి చిన్నగా రబ్ చేస్తా ఉంటాడు. జీహో అంటాడు నువ్వు జ్ఞాను కోసం చాలా చేసినావు, నాకు అది స్టార్టింగ్ లో అర్థం కాలేదు, ఈ రోజు అతను కాల్ మాట్లాడుతుంటే విన్నా నేను, అతను చాలా సఫర్ అవుతున్నాడు, ఇంకా తను అలా చనిపోతే మాత్రం నన్ను నేను ఎప్పటికి క్షమించుకోలేనని అంటాడు. అది హ్యూమన్ తాలిస్మాన్ కానీ ఏమన్నా కానీ నేను చేస్తా అని చెప్తాడు. పార్క్ సింగ్ కూడా సరే అని అంటది. ఇంకా జీహో తన పైన తాలిస్మాన్ వేయించుకుంటాడు జ్ఞానాన్ని కాపాడడం కోసం అని చెప్పి. ఇంక ఇక్కడ జీహో ఇంటికి వచ్చేసిన తర్వాత ఐస్, నోస్, మౌత్ ఉన్న డాల్స్ కోసం అని చెప్పి వెతుకుతా ఉంటాడు జ్ఞానుకి అతని ప్లేస్ లో ఉండడానికి అని చెప్పి. కానీ ఎంత వెతికినా జీహో దగ్గర వేరే డాల్స్ ఉండే ఇది తప్పించి, కానీ ఇది మాత్రం జీహోకి ఫేవరెట్ డాల్, కానీ వేరే ఆప్షన్ ఉండదు. ఇంకా వెళ్ళి జ్ఞానుకి ఇస్తాడు, ఇచ్చి ఇది నా ఫేవరెట్ డాల్, ఇది ఇప్పటి నుంచి నీ దగ్గర ఉంచుకో అని చెప్తాడు. ఇంక ఈ రోజు నుంచి మన ఇద్దరం కలిసి తిరుగుతామని అంటాడు జ్ఞానుని. జ్ఞానేమో నాకేమొద్దు ఇది, ఆయన ఈ రోజు నేను చాలా బిజీగా ఉన్నా అని చెప్తాడు. జీహో అంటాడు ఇది నాకు చాలా ఇష్టమైంది, నువ్వు అలా ఇచ్చేయకు, చాలా జాగ్రత్తగా చూసుకో అని చెప్తాడు. జ్ఞానేమో ఇంకా ఆ డాల్ తీసుకో హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. ఇంక ఇక్కడ పార్క్ సింగ్ ముందు రోజు వాళ్ళ ఫ్రెండ్ దగ్గర తీసుకొచ్చిన డాల్ తీసుకొచ్చి ఇంకా ఆ బేబీని ఎలా అయినా వాళ్ళ మదర్ కి ఇచ్చేయాలని చెప్పేసి అని ఇంకా వెళ్తుంది, స్టార్ట్ అవుతుంది ఇంట్లో నుంచి. ఇంకా డాల్ తో చెప్తుంది నేను ఎలా అయినా మీద మదర్ దగ్గరికి అయితే పంపిస్తాను. ఇంకా ప్రతి ఒక్క స్ట్రీట్ లో వెతుకుతా ఉంటది అనమాట, ఆమె మళ్ళీ బై ఛాన్స్ ఎక్కడైనా కనపడుతుండొచ్చు అని చెప్పి. అక్కడ తెలిసిన వాళ్ళందరినీ కూడా అడుగుతా ఉంటది. జ్ఞానం ఇంక ఇక్కడ వాళ్ళ ఇల్లు క్లీన్ చేసుకుంటా ఉంటాడు. పార్క్ సింగ్ ఇక్కడ తెలిసిన ప్రతి ఒక్క షాప్ లో కూడా అడుగుతా ఉంటది ఎవరైనా ఇట్లా స్ట్రోలర్ పట్టుకొని ఏడుస్తూ తిరిగిరా అని చెప్పి. జ్ఞానం ఇంకా వాళ్ళ నానమ్మ మెడిసిన్ ఆ స్టఫ్ అవన్నీ తీసేస్తాడు. పార్క్ సింగ్ ఇక్కడ ఎంత వెతికినా కూడా ఆమె అయితే కనిపించదు అసలు. జ్ఞానం ఇక్కడ పార్క్ సింగ్ ఇచ్చిన లిప్ బామ్ కూడా పడేస్తాడు. ఇంకా పార్క్ సింగ్ కి ఆ అమ్మాయి ఏడుపు వినపడుతుంది. ఇంకా వెళ్ళి చూద్దామని అనుకునే లోపు అప్పుడే అక్కడికి జ్ఞానం చెత్త పడేయడానికని వస్తాడు. వచ్చే వరకు ఆమె అక్కడ కూర్చొని ఏడుస్తా ఉంటది స్ట్రాలర్ తోటి. జ్ఞానం ఇంకా ఆమె ఏడుస్తుంది అని చెప్పేసి అని అక్కడి నుంచి వెళ్లకుండా చిన్నగా అక్కడే నించుంటాడు ఆమె ఏడుస్తుంటే. ఇంకా అలానే ఆమె ఏడ్చేంతసేపు అక్కడే ఉంటాడు. ఇంకా కొంచెం సేపటికి అడుగుతాడు అనమాట ఆమెని నీ ఏడవడం అయిపోయిందా అని చెప్పి. ఆమె అయిపోయింది అని చెప్తుంది. అలా చెప్పిన తర్వాత జ్ఞానం అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు పార్క్ సింగ్ ఈమె దగ్గరికి వచ్చి నీ స్ట్రోలర్ చాలా బాగుంది అని చెప్తుంది. అవునా ఇది నా బేబీది అని ఆమె అంటది. అరే అక్కడ ఎవరో చూస్తున్నారు చూడు అని చెప్పేసి అని ఆమెను అటు సైడ్ చూడమని చెప్తుంది. అలా చెప్పినాక చిన్నగా ఆమెకు తెలియకుండా తన స్ట్రాలర్ లోకి పార్క్ సింగ్ బేబీని పెడుతుంది. బేబీని పెట్టి అయ్యో నీ బేబీ ఏంటి ఇంత క్యూట్ గా ఉంది చాలా బాగుందని చెప్తుంది. అప్పుడు ఆమె అంటది అయ్యో నా బేబీ లేదు అనేసి అని అంటది.
అనుకుంటే స్ట్రాలర్లోకి చూసేవారికి బేబీ కనబడుతుంది. ఓ నా బేబీ వచ్చేసిందా అని చెప్పేసి ఇంకా తొందర తన బేబీని తీసుకుని హగ్ చేసుకుంటది. అది చూసి ఇంకా పార్క్ సెంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇట్లా బేబీని వాళ్ళ మదర్ తో కలిపినా అని చెప్పి ఇంకా ఆమె కూడా చాలా హ్యాపీగా వాళ్ళ బేబీని తీసుకొని అయితే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. పార్క్ సెంగ్ కూడా ఇంకా ఉన్నట్టుండి అక్కడ ఉన్న చెత్తను చూసి చాలా ఏడుస్తా ఉంటది. ఎందుకంటే తను ఇచ్చిన లిప్ బామ్ గ్యానో పడేసిండు అని చెప్పి. ఇంకా పార్క్ సెంగ్ అనుకుంటే ఇదంతా అబద్ధం అని నాకు తెలుసు, నువ్వు నాకు రియల్ ఫ్రెండ్ కాదని కూడా తెలుసు, ఇదంతా ఫేక్ అని కూడా తెలుసు, కానీ నిజంగా నాకు చాలా హర్టింగ్ గా అనిపిస్తుంది అని చెప్పి ఏడ్చేస్తుంటది. సడన్ గా ఎవరో అంబ్రెల్లా పెడతారు. ఎవరా అని చూసే వరకు గ్యానో అంబ్రెల్లా పట్టుకొని ఉంటాడు అక్కడ. పార్క్ సెంగ్ ఇంకా అలానే చూస్తూ ఉండిపోతుంది. ఇంతటితో 5th ఎపిసోడ్ అయిపోయింది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.